దేవుడు ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా కాపాడి మనకి మే నెలలోనికి మనల్ని ప్రవేశపెడుతున్నప్పుడు దేవుని నమ్మిన నిజ క్రైస్తవులము కనుక వెళ్ళిపోతున్న నెలకి కృతజ్ఞతలు చెప్పుచు రాబోచున్న నెల కూడా మనకి దేవుడు తోడుగా ఉండాలని దేవుని మందిరాన్ని ఆశించి దేవుని మందిరంలో మన యొక్క మనల్ని ఆయన ముందు పెట్టుకొని మన యొక్క సమస్యల గురించి విజ్ఞాపన చేయడానికి జరుగుతున్న దానిని గతాన్ని తలుచుకుంటూ జరుగుతున్న దానికి దేవునికి కృప మనకి తోడుగా ఉండాలని వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీకు అందరికీ వచ్చిన వాక్యమే మీ అందరికీ తెలిసిన వాక్యం అన్నమాట. ఏంటిది అంటే పాత నిబంధన గ్రంథంలో అడుగుడి ఇస్తాను, చెప్తాను, ఒక పావుగా చెప్తాను. అడుగుడి ఇస్తాను అని దేవుడు ఎందుకు అన్నాడు? మనిషి ఏమడుగుతున్నాడు, అడిగిన వాటిని ఏ విధంగా పొందుకుంటున్నాడు? ఏంటంట? అడుగుడి ఇస్తాను అంటున్నాడు యేసు ప్రభువు వారు. అడుగుతున్న వాటిని మనము పొందుకుంటున్నామా? ఈ రాత్రి జాములో ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఏ విధంగా వేసుకోవాలి అంటే, అడుగుడి ఇస్తాను అన్న దేవుడు అడిగినవి మనకి ఇస్తున్నాడా అనేది క్వశ్చన్ వేసుకోవాలి. అడిగిన వాటిని మనము పొందుకుంటున్నామా అనేది ఇంకో క్వశ్చన్ వేసుకోవాలి. మనం అసలు వేటిని అడుగుతున్నాము అనేది క్వశ్చన్ వేసుకోవాలన్నమాట. మన జీవితమే ఒక క్వశ్చన్ మార్క్ కదా. ఎలాగా అంటే ఉదయకాలం దగ్గర నుంచి కూడా సాయంత్రము మనిషి నిద్రపోయే వరకు కూడా టెన్షన్స్ టెన్షన్స్ టెన్షన్స్. ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనుల భారముతో మూలుగుచూ ఉన్నారు. ఏ విధంగా మూలుగుచున్నారు? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా మూలుగుతూనే ఉన్నారు. ఉదయకాలం మొదలుకొని రాత్రి పండుకునే వరకు కూడా ప్రశాంతత లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఆర్థిక సమస్యలు. చూసారా? అన్నిటికీ కూడా ఒకటే క్వశ్చన్ వేస్తున్నాడు దేవుడు. ఏ విధంగా వేస్తున్నాడంటే, అడుగుడి ఇస్తాను అంటున్నాడు. మనము ఏ విధంగా అడగాలి, ఏం అడుగుతున్నామో, మనము ఏ విధంగా పొందుకుంటున్నామో చూసుకుంటే లేఖనాల్లో మీ అందరికీ తెలిసిన వాక్యాలు అన్నమాట. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనం నుంచి చూస్తే, కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనము, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. చూసారా? ఎంతమంది జీవితాల్లో ఈ విధంగా ఉంటుంది చెప్పండి. ఎంత నిజంగా మనం వచ్చిన వాళ్ళ జీవితంలో మనము మంచం మీద ప్రశాంతంగా పండుకోగలుగుతున్నామా? పండుకోగలుగుతున్నాము అనుకున్న వాళ్ళైతే ధన్యులే. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, అందుకని నువ్వు ప్రశాంతంగా పడుతున్నావు కదా. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. ఎంత గొప్ప వాక్యం అంటే ఈ వాక్యము. అడుగుడి ఇస్తాను అని దేవుడు ఎందుకు అన్నాడంటే, నువ్వు ఈ మంచము మీద నిద్రపోయేటప్పుడు దేవా ఉదయకాలం అంతయు కాపాడినందుకు నీకు స్తోత్రం, ఉదయకాలం అంతయు పని అంతట్లో నాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం, నీ వాక్యానుసారంగా నన్ను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం అని ఎంతమంది బిడ్డలైతే రాత్రి జాములో దేవుడిని అడుగుతారో, దేవుడు తెల్లవారుజామున తన దూతల్ని పంపించి మీ కుటుంబాలకి ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటాడనమాట. ఏ విధంగా ఇస్తూ ఉంటాడంటే, అడిగేటప్పుడు మనము అడిగే వాటిలో స్వార్థం ఉండకూడదు. మనం అడిగే వాటిలో స్వార్థపూర్వితమైనది ఉండకూడదు అనమాట.
నాకు బిల్డింగ్ కావాలి, నాకు కార్లు కావాలి, నాకు లేకపోతే ధనం కావాలి, నాకు ఇది కావాలి అది కావాలి అని అడగకూడదు. నీవు సమస్య ఏంటిది? నీకు అనారోగ్యంతో ఉన్నావా? దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చుగాక అని ప్రార్థించేది అడగాలన్నమాట. అయ్యా నేను అనారోగ్యంగా ఉన్నాను, నాకు తీసివేయి, నేను నీ మందిరంలో సాక్ష్యం చెప్తాను అని అడుగుతూ ఉంటాం. ఇక్కడ ప్రతి ఒక్కరు చూసారా, నువ్వు నాకు అది చేస్తే అంటే డీల్ మాట్లాడుకుంటున్నాం. దీన్ని ఏమంటారు? బిజినెస్ డీల్ అనమాట. నువ్వు నాకు ఇస్తే తల్లిలా ఇస్తాను, నువ్వు నాకు ఇస్తే అన్నదానం చేస్తాను, నువ్వు నాకు ఇస్తే పలాంటి చేస్తున్నామని దేవుణ్ణి కూడా బిజినెస్ మ్యాన్గా మార్చేస్తున్నాం. కాదంటారా? చెప్పండి, కాదంటారా? అడుగుతున్నాము, అడిగినవి దేవుడు ఇస్తాడు అని తెలుసు, నమ్మకంతోనే అడుగుతున్నాము. నువ్వు నాకు ఇస్తే నేను ఇలా చేస్తాను, నువ్వు నాకు ఇస్తే నేను ఇది చేస్తాను అని అనుకుంటున్నాం తప్పితే, దేవా నీవు నాకు గనక ఇస్తే నేను నీ రక్షణ మార్గాన్ని, నీ సువార్తను ప్రకటిస్తాను అని ఏ రోజైనా మనం అనుకున్నామా? ఒక్కసారి మనలో మనం పరిశీలించండి. 1016 కొబ్బరికాయలు, లేకపోతే తలనీలాలు, లేకపోతే మందిరం భోజనాలకి బిస్కెట్లు, చాక్లెట్లు లేదా మిక్సరా కొంచెం రిచ్గా ఉండే వాళ్ళైతే లడ్డూలు ఇలాగిస్తూ ఉంటున్నామే. అయ్యా నీ సువార్తను నేను ప్రకటిస్తాను, నువ్వు నాకు ఇస్తే నా యొక్క సాక్ష్యాన్ని 10 మందికి చెప్తాను, నువ్వు నాకు ఇస్తే నాలాంటి వారిని మారుస్తానని ఏ రోజైనా మనం అడిగామా? మనకు క్వశ్చన్ మార్క్ అనమాట. మన జీవితంలో క్వశ్చన్ మార్క్సే, అన్ని క్వశ్చన్ మార్క్సే. ఏ విధంగా ఉంటుంది అంటే, లేఖనాల్లో చాలా మంది చాలా అడిగారు, చాలా పొందుకున్నారు. అడగకుండానే కొంతమందిని పొందుకున్నారు, అడిగి కొంతమందిని పొందుకున్నారు. అవసరాన్ని బట్టి దేవుడు వారికి దయచేసిన విధానంలో కూడా చాలా ఉన్నాయి. మీకు తెలిసిన వాక్యాలే. అడిగి పొందుకుంది హన్నా. కుమారుడిని ఏం చేసింది? సమూయేలు ప్రవక్తను చేసింది. అడిగి పొందుకున్నాడు దానియేలు. ఏమయ్యాడు? ఆయనకున్న నిందల నుంచి, అవమానాల నుంచి తీసివేసి దేవుడు ఆ బిడ్డని ఆశీర్వదించిన బబులోను సామ్రాజ్యంలోనే తనను హెచ్చించినట్టుగా చూస్తున్నాము. అడిగారు శద్రకు, మేషకు, అబేద్నెగోలు, మా దేవుడు జీవము గల దేవుడు, మా దేవుడు సర్వశక్తి గల దేవుడు, మమ్మల్ని విడిపించగల సమర్థుడు అని వారు అడిగారు. కనుక అక్కడ సింహాల నోరు, యోధా గోత్రము సింహమైన యేసు ప్రభు వారే వారిలో 4వ వ్యక్తిగా ఉండి వారిని అగ్ని నుంచి దాటింపజేసినట్టుగా చూస్తున్నాము. ఏ విధంగా అడుగుతున్నావు? నువ్వు ప్రార్థన చేస్తే, ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేస్తే గడప కొమ్ముల పునాదులు కదిలి అని అంటున్నాడు లేఖనాల్లో. నువ్వు ప్రార్థన చేస్తే పక్కనున్న మనిషి అయినా చెల్లిస్తుందా? నువ్వు అడుగుతుంటే కనీసం నీ ఇంటి వారిలోనైనా జాలి అనేది కలుగుతుందా? దేవుడి దాకా వద్దు, నీ కుటుంబంలోనైనా నా భార్య ఎన్నిసార్లు అడుగుతుంది కదా నన్ను మందిరానికి రమ్మని, ఇన్నిసార్లు అడుగుతుంది కదా నా బిడ్డని రమ్మని అని మనుషుల్లో చలనం లేకుండా ఉంది అంటే నువ్వు అడిగే వాటిలో జీవం లేదు. నిజమేనా కదా? జీవం లేదు. ఈ రాత్రి జాములో మనం అడుగుతున్నాము. ఏ విధంగా అడుగుతున్నామంటే, అయ్యా నాకు ఆర్థిక సమస్యలు తొలగించు. అది అంట ప్రసంగి గ్రంథం చూడండి, 1వ అధ్యాయము 14వ వచనము. సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచితిని. అవి అన్నీ వ్యర్థములే. అవి అప్పుడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. అవి ఎలా ఉన్నాయంట? నువ్వు అడిగేది ఎలా ఉంటుంది అంటే, నాకు ఆర్థిక సమస్యల నుంచి తొలగించు అంటే, నీ జీవంలో మనము ఈ లోకంలో ఉంటున్నంత కాలము గువ్వలకు గూళ్ళిష్టం, కోయిలకు పాటిష్టం, నాకేమో నీవిష్టం, నీ సన్నిధి ఎంతో ఇష్టం, నీవంటే ఇష్టము యేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా. గువ్వలకి గూళ్ళనిచ్చిన దేవుడు, ఆకాశ పక్షులకి ఆహారాన్ని ఇచ్చిన దేవుడు నీకు ఆర్థిక సమస్యలు అని తెలీదా?
తెలుసు, ఖచ్చితంగా దేవునికి తెలుసు. నువ్వు అడగవసరం లేదు. నీకు దేవుడు ఆర్థిక సమస్యలు సృష్టించావు కాబట్టే నువ్వు మందిరానికి వస్తున్నావేమో. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవసరంతో వస్తూ ఉంటారు. అవసరం లేకుండా వచ్చారు అంటే వాళ్ళు ధన్యులే. మనిషి యొక్క జీవితము ఎలాగ ఉంది అంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ సంవత్సరాల కాలంలో బ్రతుకుతున్న జీవితము సూర్యుని కింద జరుగు. ప్రతి ఒక్కటి కూడా వ్యర్థము 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 అంటున్నాడు. అయితే నువ్వు అడిగేది ఏ విధంగా అడుగుతున్నావు ఒక్కసారి గమనించుకొని. అయ్యా వాళ్ళకి అది ఇచ్చావు, వాళ్ళకి ఇది ఇచ్చావు, నాకు అయితే సుంకరి చేసిన ప్రార్థన, స్థిరమును వాంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. అయ్యా నేను వారం వస్తున్నాను, వారానికి 4 సార్లు మంత్ర ద్వారా వేస్తున్నాను, రోజు ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నాను. అయితే నువ్వు యేసు ప్రభు వారిని కూడా బిజినెస్ మ్యాన్ గా మార్చేస్తున్నావేమో. ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. అడగాలి, ఏ విధంగా అడుగుతున్నాము? మనస్ఫూర్తిగా, అయ్యా నా కుటుంబానికి రక్షణను దయచే, అయ్యా నా బిడ్డలకు రక్షణను దయచే, అయ్యా నాలో ఉన్న అహంకారాన్ని తీసివేయి, నాలో ఉన్న గర్వాన్ని తీసివేయి, నాలో ఉన్న ప్రతి దుష్కార్యమును తీసివేయి అని నువ్వు అడగాలి. ఆ విధంగా అడగాలి. తల్లి గర్భంలో రూపుదిద్దకు ముందే నీ స్థితిగతులు ఎరిగిన దేవుడు నీ స్థితిని మారుస్తానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, సామెతల గ్రంథము నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. దేనికి ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు? నువ్వు ఈ ఆర్థిక సమస్యల నుంచే తీసివేయి ప్రభువా అన్నావు. కానీ దేవుడు ఏంటంటే నిన్నే ఆస్తికర్తగా చేస్తాను అంటున్నాడు. నువ్వు కొంచెం దాన్ని అడుగుతున్నావు, నీకు ఆర్థిక సమస్యల నుంచి విడిపించు ప్రభువా అని అడిగితే దేవుడు ఏమంటున్నాడంటే నిన్నే ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. అది ఎటువంటి ఆస్తి అనేది చూసుకుంటే ప్రకటన గ్రంథంలో అంటాడు, అక్కడ ఆకలైనను, దప్పికైనను, సూర్యుడైనను, చంద్రుడైనను ఎవరు ఉండరు, కానీ అక్కడ ఆనందము పరమానందమే ఉంటుంది అంటాడు. దేవుడు ఆ విధంగా అటువంటి ఆకాశంలో నీకు స్థానం ఇస్తానంటున్నాడు. నీకు స్థానం ఇస్తానన్నప్పుడు నీ ఆర్థిక సమస్యలు ఏపాటివి? ధనవంతుడైన దేవుడు మనకు ఉండగా మనము దరిద్రులము ఏ రోజు కామన్నమాట. ధనవంతుడైన దేవుణ్ణి మనము ఉన్నప్పుడు మనము దరిద్రులుగా మనల్ని హీనులుగా చేసుకోకూడదు. చూడండి, లేఖనాల్లో చూసుకున్నట్లయితే యెషయా 54:15వ వచనంలో చూసుకున్నట్లయితే, యెషయా 54 జనుల గుంపు కూడాను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షపు వారగుదురు. నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశమునందుదురు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 11వ వచనము. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీకు నీతి గల దానవై స్థాపించబడును. దేవుడు చూసారా ఏ విధంగా అంటున్నాడు? నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశమునందుదురు అంటున్నారు. ఏ విధంగా నందుతారంట? ఇప్పుడు ఎక్కువ ఎక్కడ చూసినా పిల్లల గురించే గల్బీ చెందుతూ ఉన్నారు. పిల్లల్ని ఏ విధంగా మార్చాలి, ఏ విధంగా మార్చాలని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ఎందుకు పిల్లలు ఆ విధంగా తయారయ్యారంటే కంప్యూటర్ నాలెడ్జి ఎక్కువైపోయింది, ఇంటర్నెట్ కనెక్షన్లు ఎక్కువైపోయినాయి. ఇంటర్నెట్ కనెక్షన్లు, ఈ కంప్యూటర్ నాలెడ్జీలు ఏమవుతుంది అంటే వాళ్ళని భ్రష్టులుగా మారుస్తుంది అన్నమాట. పిల్లల్ని ఏ విధంగా మారుస్తున్నాయి? రానున్న కాలంలో దేవుడు చెప్పినట్లుగా ప్రతి ఒక్కటి కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఏదైతే నీకు చూపిస్తూ ఉంటాడో అదే నీకు దేవుడు నెరవేరుస్తూ ఉంటాడనమాట. ఈ రోజుల కాలంలో పిల్లలు అప్డేట్గా ఉంటున్నారు అంటే కంప్యూటర్ నాలెడ్జి, రెండవ రాకడికి సూచన క్రియలు అనమాట. సూచన కార్యాలు అవి మనం అడిగేటప్పుడు
దేవుడు మారుస్తాడనే నమ్మకంతో ప్రార్థించండి. ఆర్థిక సమస్యల గురించి అడుగుతున్నామా? నా దేవుడు అప్పుల బాధల నుంచి విడిపిస్తాడు అనే నమ్మకంతో అడగండి. ఆరోగ్య సమస్యల గురించి ప్రార్థిస్తున్నామా? ఎండిన ఎముకలను సహితం జీవింపజేసిన దేవుడు నాకు స్వస్థతనిస్తాడు అని నమ్మకంతో ప్రార్థన చేయండి. మనం అడిగేది ఏదైనా కావచ్చు, ఏ విధంగా ప్రార్థిస్తుండవచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అడుగుతున్న వాటిని మనము పొందుతున్నాము అని మనము అనుకొని మనలో కాన్ఫిడెంట్ కావాలన్నమాట. నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు ఇస్తాడు అనే నమ్మకంతో ఈ రోజున ఆ మెట్టికి వెళ్ళండి. దేవుడిని ఆశీర్వదిస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడన్నమాట. మీకు అవసరం ఏంటో తీరుస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండమ్మా. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినా మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏది అవసరమైనవో, ఏది రమ్యం. చూసారా, ఇక్కడ ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంది. ఏది అవసరం నీకు, ఏది అవసరమో అనేది చూస్తే నీకేది అవసరమో దేవుడికి ముందే తెలుస్తుంది. నీకు అక్కర్లేదో దేవుడికి ముందే తెలుస్తుంది. చాలా మందిని అడుగుతూ ఉంటారు, అక్కర్లేనివి అడగకూడనివి అడుగుతూ ఉంటారు అన్నమాట. కానీ దేవుడు అట్లా కదన్నమాట. నువ్వు అడగకపోయినా నీ స్థితిని మారుస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏప్రిల్ మాసం అంతా కాబట్టి దేవుడు మే నెలలో అడుగు పడుతున్న నీకు ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగజేస్తాడనే నమ్మకంతో వెళ్ళండి. ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం నుంచి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అనే నమ్మకంతో వెళ్ళండి. నాకు దేవుడు నా స్థితిని మారుస్తాడు, నా గతిని మారుస్తాడు. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును ఐశ్వర్యముతో. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును ఐశ్వర్యముతో. తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. దేవుడు నీకు తల్లిగా ఉంటానంటున్నాడు, తండ్రిగా ఉంటానంటున్నాడు, వైద్యుడిగా ఉంటానంటున్నాడు, కాపరిగా ఉంటానంటున్నాడు, యజమానిలాగా ఉంటానంటున్నాడు. నీకున్న ఆర్థిక సమస్యలను తీర్చడానికి ధనవంతుడిగా ఉంటున్నాడు. 1వ దశలోనికైతే రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నాకు చేయుట యేసుక్రీస్తు కృపనందును ఈ విషయంలో దేవుని చిత్తము. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు అడగకుండా నువ్వు దేవుని మౌనంగా ఎందుకు కూర్చుంటున్నా? అడిగి పొందుకొని ఆయన మహిమేంటో చూడమంటున్నాడు.